ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అన్వేష్ పేరు తప్ప మరోటి వినిపించడం లేదు. శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇతను చేస్తున్న నీచమైన వ్యాఖ్యలకు సోషల్ మీడియా భగ్గుమంది. ఎవరైతే ఇతన్ని ఎంతో అభిమానించి యూట్యూబ్లో అనుసరిస్తున్నారో వాళ్ళే ఇప్పుడు ఇతని ప్రవర్తన, ఇతను చేసే వ్యాఖ్యలకు చీ కొడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేయకముందు నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్కి 25 లక్షల మంది యూజర్లు ఉండేవారు. కానీ వ్యాఖ్యల తర్వాత 21 లక్షలకు పడిపోయారు. అంటే గడిచిన 2-3 రోజుల్లోనే 4 లక్షల మంది ఇతని ఛానల్ని అన్ఫాలో అయ్యారన్నమాట. హిందూ దేవుళ్లపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడమే కాకుండా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై ఇతను చేసిన నీచమైన వ్యాఖ్యలు చూస్తే ప్రతి హిందూకి రక్తం మరిగిపోతుంది. గరికపాటి నరసింహారావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి అతనికి ఉన్నత స్థాయి కల్పిస్తూ ప్రవచనకర్తగా గుర్తింపునిచ్చింది. అలాంటి వ్యక్తిపై నోటికొచ్చినట్టు మాట్లాడితే జనాలు చూస్తూ ఊరుకోరు కదా, తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇన్నాళ్లు కష్టపడి ప్రపంచం మొత్తం తిరిగి సంపాదించుకున్న యూజర్స్ మొత్తం వెళ్లిపోయేలా ఉన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిన అన్వేష్ తాను మాట్లాడిన మాటలకు వివరణిస్తూ ఏవేవో వీడియోలు చేస్తున్నాడు. కానీ జనాలు వాటిని పట్టించుకోవడం లేదు. అయితే అన్వేష్ తనపై చేసిన వ్యాఖ్యల గురించి గరికపాటి గారు స్పందించిన విధానం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా గరికపాటి లాంటి వాళ్ళు పట్టించుకోరని, ఖచ్చితంగా అన్వేష్కి కౌంటర్ ఇవ్వరని అందరూ అనుకున్నారు. కానీ ఆయన చాలా ఘాటుగా ఈ అంశంపై సమాధానం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన మాట్లాడుతూ నేరస్తుడికి శిక్ష విధించడం కంటే సమాజం అతన్ని చీత్కరించుకున్నప్పుడే మార్పు వస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఏ మచ్చా లేని వారిపై నోరు పారేసుకోవడం, బురద జల్లడం వంటివి మంచిది కాదని, తనని అభిమానించేవారు ఇలాంటి వాటిని అసలు సహించరని చెప్పుకొచ్చారు. ధర్మానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇలాగే సభ్యత, సమాజంపై తమ గలం విప్పాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక్కడ ఎక్కడా కూడా ఆయన అన్వేష్ పేరుని ప్రస్తావించలేదు. జరిగిన ఘటనలు కల్లారా చూస్తున్న ఆయన అన్వేష్ పేరును ఎక్కడా కూడా ప్రస్తావించకుండా పరోక్షంగానే అతడికి కౌంటర్లిస్తూ మరి దీనిపై అన్వేష్ స్పందిస్తాడో లేదో చూడాలి.